విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హనీమూన్ మిస్ అయ్యాడా? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ రచ్చ వెనుక ఏదైనా బిగ్ ప్లాన్ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, కావేరీ నదీ జలాల ఈ విషయంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం బాగా ముదిరింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి విజయ్ తమిళ రైతుల ప్రయోజనాల్ని పక్కన పెట్టి తమిళనాడు రైతులకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాడంటూ డిఎంకే ఈ తమిళ సెంటిమెంట్ని రైజ్ చేస్తూ విజయ్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ డిఎంకే ర్యాలీలో మాట్లాడుతూ త్రిష మీద డబుల్ మీనింగ్ డైలాగులతో కామెంట్ చేయడం జరిగింది. దీంతో రెచ్చిపోయిన విజయ్ ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం, మద్రాస్ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో బెయిల్ రావడం జరిగిపోయింది. అంటే ఈ కావేరీ నదీ జలాల విషయంలో తమిళ ప్రజల్ని విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగొట్టే పనిలో భాగంగా స్టాలిన్ బిగ్ ప్లాన్తో ఉన్నాడనే విషయం మనకి అర్థమవుతుంది. మొదట్లో డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విజయ్ని చాలా తక్కువగా అంచనా వేశాడు, చాలా లైట్గా తీసుకున్నాడు. అందుగురించే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక హుందాగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ, మేము విజయ్ ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇస్తున్నాం, వాళ్ళతో పూర్తిగా సహకరిస్తాం, ఎటువంటి ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ ప్రశ్నించడం కానీ చేయం, 6 నెలల తర్వాతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అంటూ ఒక రకంగా హనీమూన్ సెలబ్రేట్ చేసుకోవడానికి విజయ్కి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ లోపల విజయ్ పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోయి డిఎంకేలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాంటి డిఎంకే మిత్రపక్షాలని తన వైపుకు తిప్పుకోవడమే కాకుండా ఏడీఎంకేని చీల్చి మెజారిటీకి దూరంగా ఉన్న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో 144 మంది సభ్యుల్ని తన వైపుకు తిప్పుకుని మెజారిటీ ప్రభుత్వంగా మారిపోయింది. దీంతో స్టాలిన్ ఒక్కసారిగా ఎలర్ట్ అయిపోయాడు. ఈరోజు ఏడీఎంకే మీద తన ప్రతాపాన్ని విజయ్ చూపించాడు, మరో రోజు డిఎంకే వైపు రాడని గ్యారంటీ ఏంటి? అందుగురించి ఎలర్ట్ అయిపోయిన స్టాలిన్ ఈ రకంగా మొదటి రోజు నుంచే విజయ్ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రారంభించేశాడు. 6 నెలల లోపలనే విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది, మీరు సిద్ధంగా ఉండండి అంటూ డిఎంకే కార్యకర్తల్ని స్టాలిన్ ఎలర్ట్ చేశాడు. ఎందుకంటే ఈ వారసత్వ రాజకీయాల్లో కరుణానిధి నుంచి ముఖ్యమంత్రి వారసత్వం తనకొచ్చింది, తన నుంచి ముఖ్యమంత్రి వారసత్వం ఉదయనిధి స్టాలిన్కి వెళ్తుందనుకుంటే మధ్యలో గద్దలా తన్నుకుపోయాడు ముఖ్యమంత్రి పదవిని విజయ్. అంతేకాకుండా తన మిత్రపక్షాల్ని కాంగ్రెస్ని, కమ్యూనిస్టులను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు, కాంగ్రెస్ని తనకి శత్రువుగా మార్చేశాడు. సో దీంతో స్టాలిన్ చాలా కోపంతో విజయ్ని 6 నెలల ఈ హనీమూన్ పీరియడ్ని క్యాన్సిల్ చేస్తూ, రద్దు చేస్తూ మొదటి రోజు నుంచే విజయ్ ప్రభుత్వం మీదకి ధర్నాలతో దిగిపోయాడు. ఇప్పుడు ఈ కావేరీ అంశం అనుకోకుండా స్టాలిన్కి కలిసి వచ్చింది. అందుగురించే తన వారసుడు ఉదయనిధిని ఆ కావేరీ విషయంలో తమిళ ప్రజల్ని డిఎంకే వైపు మార్చుకోవడానికి సన్నద్ధం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ ధర్నాలు, త్రిష మీద మధ్యలో ఈ రకంగా స్టేట్మెంట్లు. అయితే తమిళ రాజకీయాల్లో అప్పట్లో జయలలిత ఎపిసెంటర్గా ఉండేది, ఇప్పుడు ఈనాడు త్రిష తమిళ రాజకీయాల్లో ఎపిసెంటర్గా ఉంది. మొత్తం మీద చూసినట్లయితే స్టాలిన్ ఎలర్ట్ అయిపోయి తన వారసత్వ రాజకీయాల్ని కంటిన్యూ చేయడానికి కావేరీని ఒక అస్త్రంగా మార్చుకుని తమిళ సెంటిమెంట్తో విజయ్ మీదకి దూసుకుపోతున్నాడు అనమాట. చూద్దాం విజయ్ దీన్ని ఏ రకంగా అడ్డుకుంటాడో. తన ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ని, కర్ణాటకలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ని ఏ రకంగా మేనేజ్ చేసి కావేరీ ఇష్యూని తమిళ ప్రజలకు అనుకూలంగా మారుస్తాడో కత్తి మీద సాములంటిదే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. మొత్తం మీద విజయ్ హనీమూన్ని స్టాలిన్ అడ్డుకున్నాడు. థ్యాంక్ యూ.